ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారతదేశంలోని ప్రముఖుల నినాదాల గురించి తెలుసుకుందాం. మహాత్మా గాంధీ డూ ఆర్ డై, క్విట్ ఇండియా, హే రామ్, సత్యమే దైవం. సుభాష్ చంద్రబోస్ మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను. జై హింద్. బాల గంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను. దేవుడు అంటరానితనాన్ని అంగీకరిస్తే నేను ఆయనను దేవునిగా అంగీకరించను. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంతటి మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు. బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. మహమ్మద్ అలీ జిన్నా ప్రత్యక్ష చర్య, డివైడ్ అండ్ క్విట్. రవీంద్రనాథ్ ఠాగూర్ సూర్యుడు కనిపించలేదని కన్నీరు పెడుతుంటే చివరికి నక్షత్రాలు కూడా కనిపించకుండా పోతాయి. స్వాతంత్ర్యం అనేది ఒక కనిపించని అదృష్టం, అది లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి. నిద్రను నటిస్తున్న వారిని మెలకొల్పడానికి పెద్ద శబ్దం అవసరం. లాలా లజపతి రాయ్ ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి. చంద్రశేఖర్ ఆజాద్ నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు స్వాతంత్ర్యం. గోపాలకృష్ణ గోఖలే పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వాతంత్ర్యం గూర్చి ఆలోచిస్తారు, మాట్లాడుతారు. అరబిందో ఘోష్ రాజకీయ స్వేచ్ఛ అనేది జాతికి ప్రాణవాయువు. టిప్పు సుల్తాన్ ద్రోహుల మీద ఆధారపడి బ్రతకడం కంటే యోధుడిగా మరణించడమే మంచిది. మోతీలాల్ నెహ్రూ పాలిత దేశంలో కాకుండా స్వాతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి. విడి సావర్కర్ ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన, తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం. మేడం బికాజీ కామా ముందుకు సాగండి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దేశానికి హిందువులు ముస్లింలు రెండు కళ్ళ లాంటి వారు.